గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, సాధారణంగా మనం ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం, ఉద్యోగంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక ఇబ్బంది. ఎంత కష్టపడ్డా కూడా మాకు ప్రమోషన్స్ లేవని, ఇంకా ఈ ఉద్యోగాలు వద్దు, బిజినెస్ చేసుకుంటే బాగుంటుందేమో అనే ఒక ధోరణి కూడా ఏర్పడే పరిస్థితులు చూస్తున్నాం. అసలు అంటే ఏ గ్రహం యొక్క పరిస్థితులు బాలేకపోతే ఈ ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయంటారు? వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా అన్న, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే అధికారంతో కూడిన పోస్ట్ ఏదైనా మనకు కావాలి అంటే ఒక అధికారం కావాలి. ఒక ఉద్యోగం అంటే ఒక అధికారమే మనకి. అంతే. అది ఏ ఉద్యోగమైనా కానీ కానీ అదొక దాంట్లో ఒక అధికారం. అవును. ఈ అధికార స్థాయి అనేది ఉండాలి, నిలబడాలి. అది చాలా తరచుగా మారకుండా ఒకే స్థాయిలో ఎదుగుతూ దాంట్లోనే హై లెవెల్లో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి జాతకరీత్యా చాలా బలమైన గ్రహస్థితి ఉండాలి. జాతకంలో బలమైన గ్రహస్థితి ఏంటి అంటే రవి భగవానుడు ఒక గ్రహస్థితి. సో ఎప్పుడైతే రవి బలంగా ఉంటారో ఖచ్చితంగా వీళ్ళకి అలాంటి అధికారం వస్తుంది. చాలా మంది చిన్న వయసులో ఉద్యోగం చేసి సంపాదించేసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటారు. దానికి కారణం రవి యొక్క కారకత్వం అన్నమాట. సో రవి బలం బాగా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ ఉన్నాం వాళ్ళు ఉండడమే కాకుండా 10 మందిని తీసుకెళ్ళగలుగుతారు. అలాగా లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసే ఎక్కువగా లక్ష్యం ఇది. సో జాతకరీత్యా గ్రహం రవి బలం తక్కువ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు తరచూ మారుతూ ఉంటారు. ఉద్యోగ స్థిరత్వం ఉండదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా ఉద్యోగం రాదు. గవర్నమెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినా రాకుండా ఎంత ఎంత ఎంతకంటే లాస్ట్ ఆ టైం అయిపోయే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే రవి అనుగ్రహం లేదు వాళ్ళకి, కానీ ఆ తాపత్రయం మాత్రం ఉంటుంది వాళ్ళకి. గవర్నమెంట్ సంపాదించాలి అని చెప్పేసి అందుకని అలా తిప్పుతూ ఉంటుంది ఈ జాతకంలో. సో ఇలాగ దోషాలు ఉన్న వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం పరిహారం చేసుకుంటే రవి ఒక అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కోసం సంపాదించి అది ఉద్యోగమే కాదు, ఏ పదవి అయినా సరే. ఇప్పుడు రాజకీయంలో పదవి కావాలి, అది ఉన్నతమైన పదవి కావాలి, ఖచ్చితంగా రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలి. అలాగే ఒక వ్యాపారంలో అభివృద్ధి కావాలి, దాంట్లో ఏకగ్రీవంగా వీళ్ళే ఎన్నుకోవాలి. అంటే వీళ్ళే ఉండాలి ఎప్పటికీ. అంటే మంచి స్థాయిలో కాంపిటీషన్లో లేకుండా వీళ్ళే మంచి ప్లేస్లో ఉండాలి. దానికి కూడా రవి ఒక అనుగ్రహం ఉండాలి వీళ్ళకి. సో వీళ్ళకి పరిహారం ఏంటంటే ప్రతిసారి వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంక రవి భగవాన్ అన్నప్పుడు ఏమవుద్దంటే ఆయన చాలా ఒక విధంగా చెప్పాలి అంటే ఆత్మాభిమానం ఎక్కువగా ఉండే గ్రహం అనమాట. అదే సింహరాశి తీసుకోండి, దీనికి అధిపతి రవి అధిపతి. దానికి ఈ సింహరాశి వాళ్ళకి అందరూ ఎలా ఉంటారంటే వీళ్ళు స్టబాన్ మైండ్తో వాళ్ళు నచ్చినట్టుగా అలా అల్లుకొని అలా ఉంటారు. ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు, అలాగని లో లెవెల్ దిగరు, మీడియం లెవెల్లో. మనకు ఆల్రెడీ తెలుసు మన స్థాయి, మనం అంత మించి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఆ లెవెల్లో ఉంటారు. ఎందుకంటే దీని తత్వం ఏంటంటే అక్కడికి రవి కారకత్వం నుంచి వచ్చింది. ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఈ ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది కనుక మనం చేసే పని ఏదైనా శ్రద్ధగా చేయకపోతే ఆత్మాభిమానం దెబ్బతింటే ఇంకేం విషయం చేయరు వాళ్ళు. ₹1 ఇస్తాను అన్న సరే నా ఆత్మాభిమానం దెబ్బతింది, నేను రాను. అలాగే ఇప్పుడు ఇక్కడ పరిహారం కొన్ని ఏంటంటే, సో రవి యొక్క కారకత్వం ఎలా ఉంటాయంటే, రవి గ్రహాన్ని మనకు అనుకూలంగా కావాలి, ఆయనకి అనుకూలంగా మనం చేయాలి అంటే ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా, శ్రద్ధగా, బాధ్యతగా చేయాలి. ప్రతి మాసంలో సప్తమి తిథి రోజున రుద్రాభిషేకం చేయించుకోవడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం. అధికారం కావాలి, రాజకీయాల్లో అధికారం కావాలంటే ఇంట్లో ప్రతి మాసంలో సప్తమి తిథి అంటే ఏంటంటే మనకి ఎలా తీసుకోవాలంటే అమావాస్య తీసుకోండి. అమావాస్య గుర్తుంటుంది జనరల్గా. అమావాస్య నుంచి 8వ రోజు వస్తుంది. అమావాస్య 1, తర్వాత పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి. ఈ సప్తమి రోజు ఖచ్చితంగా విశేషంగా రవి గ్రహానికి సంబంధించిన అరుణపారాయణం చేయించుకోవచ్చు, లేదా రుద్రాభిషేకం చేయించవచ్చు. ఈ 2 కార్యక్రమాలు చేయించిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలా సప్తమ అంటే 7 వారాలు చేయగానే 7 మాసాలు అంటే 7 సప్తమ తిథులు అంటే 7 మాసాలు అవుతాయి, అంటే 7 నెలలు అవుతాయి. ఈ 7 మంత్స్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని నెరవేరుతుంది, ఆ కోరిక తీరుతుంది. కాకపోతే శ్రద్ధగా, బాధ్యతగా, చక్కగా చేసుకోవాలి. చేయమన్నారు చేస్తున్నాను కాదు. ఈ చేసినంత కాలము ప్రతిరోజు సూర్య భగవానికి నమస్కారం చేయాలి. ప్రతిరోజు పొద్దున్నే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి, సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. ఇవి చేస్తూ సప్తమి తిథి రోజు మాత్రం ఇంట్లో అభిషేకం చేయించుకోవాలి. ప్రతి సప్తమి తిథి రోజున అభిషేకం చేయించుకుంటుంటే వీళ్ళకి చాలా అదృష్ట యోగం ఉంటుంది. దీన్ని శుక్ల సప్తమి అంటాం.
అంటే ఓకే. ఓకే. 2 సప్తములు వస్తాయి ప్రతి మాసం మనకి. శుక్ల సప్తమి, బహుళ పన్ను. సప్తమి. ఆహా! ఈ శుక్ల సప్తమి రోజు చేయించిన విశేష ఫలితం వీళ్ళకుంటుంది. అంటే ఓకే. మాసంలో ఒక సప్తమి రోజే వీళ్ళు చేయిస్తారు. అది ఒక్కొక్కసారి భాను సప్తమి అని వస్తుంది. అంటే అవును. ఆదివారం వచ్చి సప్తమి తిథి వస్తుంది. ఓకే. ఆ ఓకే. రోజు అరుణ పారాయణతో రుద్రాభిషేకం చేపిస్తే చాలా విశేష ఫలితాలుంటాయి. హుహుహు. తర్వాత ఒక్కొక్కసారి గురువారం సప్తమి తిథి వస్తుంది. హ్మ్. ఆ రోజు రుద్రాభిషేకము, లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరము, లక్ష్మీ అమ్మవారికి జాజి పూలతో హ్మ్. సహస్రనామం పూజ ఇవి చేపిస్తే ఇంకా విశేష ఫలితాలుంటాయి. అంటే వారాన్ని బట్టి చూసుకొని ఎలా చూసుకొని చేయాలి. చేస్తే బావుంటుందో బావుంటుంది. చేయాలి. చేసుకుంటే బావుంటుంది. 100%. ఆహాహా! అలాగే సోమవారాలొచ్చాయి సప్తమి రోజు. హ్మ్. సోమవారం వస్తే పాలాభిషేకం. ఓకే. పాలాభిషేకం చేస్తే అమ్మవారికి కూడా శ్రీ సూక్తంతో పాలాభిషేకం. హుహు. అలా చేసి ఆ విధానంతో పూజ చేస్తే ఇంకా విశేష ఫలితం వస్తుంది. హ్మ్. ఇలాగేం చేయాలి? ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే అధికారం అంటే రాజకీయంలో బలం కావాలనుకుంటే ఈ విధంగా చేయాలి. ఓకే. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం కోసం అయితే సప్తమి రోజు ఇంట్లో అభిషేకం చేయించుకోవచ్చు. లేదా గుడికి వెళ్లి గుళ్ళో అభిషేకం చేయించుకోవచ్చు. హుహుహు. ప్రతి సప్తమి రోజు గుళ్ళో అభిషేకం చేయించుకొని అక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి 11 ప్రదక్షిణాలు చేసి హ్మ్. దండం పెట్టుకొని వస్తే ఉద్యోగం వస్తుంది. హుహు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి స్థితి ఉంది, చేయించుకునే స్థితి ఉన్నప్పుడు శుభ్రంగా ఇంట్లో చేయించుకోవాలి. హా! లేదంటే అంత స్థితి లేదు అంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇది ఈ కూడా విధంగా సప్తమి రోజే చేయాలా? సప్తమి రోజున ప్రతి సప్తమి ఇలా 7 సప్తములు చేస్తే అంటే 7 నెలలు చేస్తే ఖచ్చితంగా 8దో నెలకు వాళ్ళకి మంచి శుభవార్త ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అది ఉద్యోగం కోసమైనా, అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా, హ్మ్. అలాగే రాజకీయాల్లో అధికారం కోసమైనా సరే ఇది పరిహారం చేసుకుంటే మాత్రం చాలా చాలా విశేష ఫలితం అన్నమాట. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.